కేపీ కళ్ళు తెరుస్తాడు కదా. ఈలోపు వెంటనే డాక్టర్ భూమికి శారదకు ఇన్ఫర్మేషన్ ఇచ్చిన తర్వాత సంతోషంతో శారదను భూమి హాస్పిటల్ దగ్గరికి వస్తారు. కేపీ కళ్ళు తెరిచిన తర్వాత చాలా సంతోషంగా శారద తన బాధను ఇక అలా చేపట్టుకొని ఏడుస్తూ ఉంటుంది. చనిపోయిన కేపీ బ్రతికుండడం, తన భర్త బ్రతికుండడం తనకు చాలా సంతోషపడుతూ ఉంటుంది. అసలు ఏం జరిగింది మామయ్య, నువ్వు ఆ అడవులలోకి ఎందుకు వెళ్ళావు, అక్కడికి ఏం చేయడానికి వెళ్ళావు అంటుండగా, నేను అక్కడికి అపూర్వను చంపడానికి వెళ్ళానమ్మా. అపూర్వను ఎలాగైనా తన నిజాన్ని బయట పెట్టాలని నిర్ణయించుకొని తనని డైరెక్ట్గా అక్కడికి పిలిపించి ఈ విషయం అంతా చెప్పాను. అంతేకాకుండా తను చంపాలని నిర్ణయించుకున్న సమయంలో వెంటనే మీ నాన్న అక్కడికి వచ్చాడు. తనని చంపబోతున్న సమయం అదునుగా చూసుకొని వెంటనే నన్ను షూట్ చేశారు. అక్కడికక్కడ పడిపోయానమ్మా అనే విధంగా ఇక భూమికి చెప్పేసరికి భూమి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. ఏంటి మామయ్య, మీరేం చెప్తున్నారు, నాకు అర్థం కావట్లేదు. అవును నిజమమ్మా, మీ నాన్న నన్ను చంపాలని ప్రయత్నించడం కాదమ్మా, నన్ను షూట్ చేశారని చెప్పేసి భూమికి ఇక కేపీ చెప్పేసరికి ఒక్కసారిగా కంగు తింటుంది. వెంటనే కుప్పకూలుతుంది కదా. ఏలోపు బాధపడుతుండగా, అమ్మ భూమి ఏదో జరిగింది, అసలు అపూర్వను చంపబోతుండగా మీ మామయ్యను షూట్ చేసినట్టుగా ఇక్కడ నిర్ధార అయింది కదా అనే విధంగా బాధపడుతున్న భూమిని ఓదారుస్తూ ఉంటుంది శారద. ఇక మరోవైపేమో భూమి అలా ఏడుస్తూ ఉండగా వెంటనే కిటికీ నుంచి శారదను చంపిన వ్యక్తిని చూస్తుంది. ఇక అలా వీడు అత్తెని చంపిన వాడు కదా అని చెప్పేసి వెంటనే హాస్పిటల్ నుంచి అత్తయ్య నేను మళ్ళీ వస్తానని చెప్పేసి బయటకు వచ్చి ఆ రౌడీ వెనకాల, అరే ఆగరా, నువ్వు చంపింది మా అత్తని చంపింది నువ్వే కదరా, మా ఇంటికి వచ్చిందని చెప్పేసి అంటుండగా మళ్ళీ చూసిందిరా అని చెప్పేసి వెంటనే అక్కడి నుంచి ఇక పారిపోతుండగా భూమి కూడా హాస్పిటల్ నుంచి వాడి వెనకాల ఫాలో అవుతూ ఉంటుంది. ఆగరా అని చెప్పేసి అంటుండగా వాడు అంత దూరం ఉరుకుతూ ఉంటాడు. ఏలోపు వెంటనే గగన్ కార్లో వస్తూ ఉండగా వెంటనే భూమి బావా అని చెప్పేసి గట్టిగా పిలుస్తుంది. బావా వాడే అత్తయ్యని చంపినోడు, నిజం బావా అని చెప్పేసి వెంటనే కార్ ఎక్కుతుంది కదా. కార్ ఎక్కిన తర్వాత గగన్ స్పీడ్ను తీసుకెళ్తాడు. వానికి ఆపోజిట్లో పెట్టిన బండి ఒక్కసారిగా వాడు అక్కడ ఆగి వెంటనే గగన్ కోపంతో కారులో నుంచి దిగి ఇక వాడిని చుక్కలు చూపించి టార్చర్ పెట్టి ఒక్కొక్క తాట తీసి నిజం చెప్పురా, మా అమ్మని చంపమని నీకు ఎవరు చెప్పారా అని చెప్పేసి విధంగా ఆ రౌడీని అడుగుతుండగా, చెప్తావా లేదా, నేను చెప్పను అని అంటుండగా, నువ్వు చెప్పవరా అని చెప్పేసి వెంటనే మళ్ళా ఇక అలా షార్ట్ ట్రీట్మెంట్ లాగా చేతితో వాట చూపేస్తాడు కదా. చెప్తాను సార్ చెప్తాను, నా ప్రాణాలు తీయకండి అని ఈ విధంగా అంటుండగా, చెప్పు అసలు మా అమ్మని చంపమని నీకు ఎవరు చెప్పారా అంటుండగా, అపూర్వ అని ఈ విధంగా అనేసరికి ఒక్కసారిగా భూమిను గగన్ షాక్ అయిపోతారు. ఏంటి అపూర్వన? అవును సార్, తనే మీ అమ్మగారిని చంపమని నాకు డబ్బు ఇచ్చింది. అంతేకాదు సార్, ఏదో కెమెరా ఉందని చెప్పేసి దానికోసమే ఇక లోపలికి వెళ్ళి తన చేతిలో ఉన్న కెమెరాను తీసుకొని రమ్మని చెప్పిందనేసరికి గగన్ ఒక్కసారిగా మాట విని షాక్ అయిపోతాడు. వెంటనే గగన్ రౌడీని వదిలిపెట్టి అపూర్వాన్ని గట్టిగా అనేసరికి అక్కడి నుంచి ఆ రౌడీ పారిపోతారు. అపూర్వ నిన్ను వదిలిపెట్టనే అని చెప్పేసి వెంటనే కారులో ఎక్కి అపూర్వ ఇంటికి వస్తుండగా, బావా ప్లీజ్ బావా ఇప్పుడు అపూర్వ వాళ్ళ ఇంటికి వద్దు. ఏంటి వద్దా, నీకు సంబంధం లేని విషయం, నా తల్లిని చంపడానికి ఆ అపూర్వ రౌడీని పెట్టినందుకు దాన్ని ఎలాగైనా షూట్ చేస్తానని చెప్పేసి వెంటనే గన్ తీసుకొని అపూర్వ ఇంటికి వెళ్తాడు. అపూర్వ అని చెప్పేసి గట్టిగా పిలుస్తుండగా ఈలోపు భూమి కూడా వస్తుంది. ఇదేంటి వీడు ఇక్కడికి వచ్చిండు అంటే ఆల్రెడీ కృష్ణప్రసాద్ చంపింది మేమని తెలిసిపోయిందా, భూమి ఇక్కడ తీసుకొని వచ్చిందంటే వానికి ఏదో ఎగేసినట్టుగా ఉంది అని చెప్పేసి అపూర్వ అనుకుంటూ ఉంటుంది. ఇక మరోవైపు అపూర్వాన్ని గట్టిగా పిలిచిన తర్వాత అపూర్వ బయటకు వచ్చింది. చరచంద్ర అందరూ కలిసి బయటకు వస్తారు. ఇక వెంటనే అసలు ఏమనుకుంటున్నావు, నా తల్లిని చంపేయడానికి నీకు ఎంత ధైర్యం అని చెప్పేసి వెంటనే చేతిలో గన్ను అపూర్వకు పెడతాడు. నువ్వు నా తల్లిని చంపడానికి రౌడీలను పెట్టిస్తావా ఏంటిరా, పిచ్చి పిచ్చి వేషాలు వేస్తున్నావా, లేని నింద వేస్తున్నావారా? చరచంద్ర నీకు తెలియదు, నీ భార్య నీ వెనకాల ఎంత గోతు తీస్తుందో నీకు తెలియదు, కానీ గుడ్డిగా నమ్మి నువ్వు చాలా మోసపోతున్నావు. నాకు అవనవసరం, నా తల్లిని చంపడానికి అసలు దీనికి ఏం అర్హత ఉంది అని వెంటనే ఇక అపూర్వకు గన్ గురి పెడతాడు. అరే అని చెప్పేసి వెంటనే ఆ గన్ను ఇక చేతిలో ఉన్న గన్ను లాక్కోవాలని చెప్పేసి చరచంద్ర చూస్తుండగా, అసలు తనని కాదురా నిన్ను షూట్ చేయాలని చెప్పేసి వెంటనే ఇక శరత్చంద్రకు గన్ను గురి పెడతాడు. బావా ప్లీజ్ బావా దయచేసి అర్థం చేసుకో, వదిలిపెట్టు బావా, నిన్ను ఎవ్వరి మాట వినను అనే విధంగా అంటుండగా మరోవైపు చెర్రీ ఉన్ను
నక్షత్ర అక్కడ స్ట్రక్కపై ఇక తేనె తట్టు కాడ ఉంటారు కదా, అవన్నీ ఇలా మీద పడుతుండగా అకస్మాత్తుగా ఒకరికొకరు దగ్గరవుతారు. అనుకోకుండా అక్కడ వాళ్ళిద్దరూ ఒకరికై ఒకరు అన్నట్టుగా కలిసికపోతారు. ఇక్కడ మరోవైపేమో అపూర్వం చంపడానికి ఇక వెంటనే షూట్ చేయాలన్న తల్లి గురించి ఇప్పుడు నువ్వు చంపడానికి ఏదో వీడియో ఉందని చెప్పేసి అంటున్నావు కదా, ఆ వీడియో కోసమని నువ్వు రౌడీలను ఇక నా ఇంటి మీదకి పంపించి నా తల్లిని చంపేలా చేసి నిన్ను వదిలిపెట్టను అని చెప్పేసి ఈ విధంగా ఇక షూట్ చేయడానికి వెంటనే అంటుండగా ఈలోపు వెంటనే అడ్డుకున్న శరత్చంద్ర నీ తల్లిని చంపిందని చెప్పేసి అంటున్నావే, అసలు నీ దగ్గర ఏ సాక్ష్యం ఉందిరా, ఆ సాక్ష్యం తీసుకురా, అప్పుడు నమ్ముతా. నా అపూర్వ నీ తల్లిని చంపిందని నువ్వు సాక్ష్యం తీసుకొచ్చిన తర్వాత అప్పుడు నా చేతులతో నేను నా అపూర్వను వెంటనే ఇక తనని అరెస్ట్ చేయిస్తా అని చెప్పేసి అంటుండగా, బాబా వాడి మాటలు నమ్మకు, వాడు కావాలని నా మీద లేనిపోని నిందలు వేస్తున్నాడు బాబా, నేను శారదను ఎందుకు చంపుతా అని అంటుండగా, నువ్వు కెమెరా కోసం మా అమ్మను చంపడానికి ఎలాగైనా రౌడీని పంపించాలని వాడే చెప్పాడు, కెమెరానా అని అంటుండగా ఈలోపు భూమి కంగారు పడుతూ ఉంటుంది. ఏంటి కెమెరా అని చెప్పేసి ఈ విధంగా శరత్చంద్ర అడుగుతుంటాడు. ఆ కెమెరాలో ఏం నిజం ఉందో అసలు ఏంటో ఈ అపూర్వకి తెలియాలి అని అంటుండగా అపూర్వను గోరంట కంగారు పడిపోతుంటుంది. బాబా వీడు లేనిపోని అని నిందలు వేస్తున్నాడు, ఈ భూమి కావాలని ఆ గగన్ గాని ఉసిగొల్పి నన్ను చంపడానికి తీసుకొచ్చినట్టు ఉంది, లేనిపోని నా మీద నిందలు వేసి ఈ భూమి కావాలని చేస్తుంది. అవునా, నిజమా, నిజం చెప్పు, నీ మీదకి నేను లేనిపోని అని నిందలు వేస్తున్నానా, కావాలని నువ్వు వెనకాల గోతులు తీస్తున్నావో ఎవరికి తెలియదు అనే విధంగా భూమి అంటూ ఉంటుంది. నువ్వు నా ఇంటి వచ్చి గొడవ చేసిందే కాకుండా నా భార్యను చంపాలని చూస్తుందని నిన్ను వదిలిపెట్టండా, ఎలాగైనా సరే నిన్ను పోలీస్ స్టేషన్లో పంపిస్తా, ఊరికమ్మ ఎక్కిస్తానా అనే విధంగా వెంటనే సిఐకి ఫోన్ చేస్తాడు. సిఐ వెంటనే ఇక్కడికి వస్తాడు కదా, ఏంటి ఈ న్యూసెన్స్ గగన్, అసలు ఏమనుకుంటున్నావు, నువ్వు ఏమన్నా పోటుగాడివా లేకపోతే హీరోవా? కాదు సార్, నేను చెప్పేది విను, నా తల్లిని చంపింది ఈ అపూర్వే, ఆ రోజు పట్టుకున్న రౌడీ మళ్ళీ ఈరోజు నిజం చెప్పాడు. ఏంటి ఇదో కొత్త కథనా? లేదు సార్, వాడిని పట్టుకుంటే నిజం తెలుస్తుంది. అయినా వీళ్ళింటి మీదకి వచ్చి ఏకంగా వీళ్ళ ఇంట్లో ఉన్న మనిషిని నువ్వు అపూర్వ మీద చెయ్యెత్తింది కాకుండా తనని చంపాలని చూస్తున్నందుకు నేను వెంటనే అరెస్ట్ చేస్తున్నావు. అరెస్ట్ కాదు సార్, నాకు ఎప్పటికైనా ప్రాణహాని, వీడు ఏ నైట్ అయినా వచ్చి కూడా ఎప్పుడైనా సరే నా ప్రాణాలు తీస్తారు, నేను కేసు పెడుతున్నాను, వీడిని అరెస్ట్ చేయండి అని చెప్పేసి అపూర్వ అంటూ ఉంటుంది. మీరు గుడ్డిగా నమ్ముతున్నారు ఎస్ఐ గారు, ఇది కావాలని ఆ నాటకం ఆడుతుంది, అసలు ఇదంతటి కారణం ఇక ఈ అపూర్వనే, మా అమ్మని చంపడానికి కూడా ఈ అపూర్వనే. సరే, మీ అమ్మని చంపడానికి అపూర్వ అంటున్నావు కదా, నీ దగ్గర ఉన్న సాక్ష్యం చూపించు, అప్పుడు ఇక నిన్ను అరెస్ట్ చేయడం కాదు ఆ అపూర్వను అరెస్ట్ చేస్తానని చెప్పేసి ఎస్ఐ అంటూ ఉంటాడు. ఎస్ఐ గారు వాడు అంత అబద్ధం చెప్తున్నాడు, కావాలని చెప్పేసి నన్ను ఇక మా పరువు తీయాలని చెప్పేసి అనుకుంటున్నాడు. అసలు తన తల్లి కదా, లేని అన్ని కథలు చేసుకుంటూ తండ్రి చనిపోయినాక కూడా బొట్టు తీయకుండా అలా ముత్తైదులా తిరుగుతుంది, అది మళ్ళీ తిరిగి నా మీద నింద వేస్తుంది. ఏ అపూర్వ, అసలు నా తల్లి గురించి ఒక్క మాట మాట్లాడితే మర్యాదగా ఉండదని చెప్పేసి గన్ను మళ్ళీ వెంటనే అపూర్వ తలకు పెడుతుండగా, చూసా వైసే గారు, ఇప్పుడే నీ కళ్ళ ముంగట ఎలా నన్ను చంపడానికి ప్రయత్నిస్తున్నారో, వీడి వల్ల నాకు ప్రాణహాని ఉంది, వెంటనే విని అరెస్ట్ చేయండి అని చెప్పేసి ఈ విధంగా అపూర్వ లేనిపోని ఎస్ఐకి చెప్తుండగా, నడు అని చెప్పేసి గగన్ని స్టేషన్కి తీసుకెళ్తాగా, ప్లీజ్ ఎస్ఐ గారు కాస్త నేను చెప్పేది విను, నువ్వు వాళ్ళ మాటలు నమ్మి మావను ఉట్టు పుణ్యానికి అరెస్ట్ చేస్తున్నారు, కావాలని వీళ్ళు ఇలా కావాలని మా బావ మీద కేసు పెట్టారు, అసలు నిజం చెప్పాడు, వాడు ఖచ్చితంగా అత్యంత అపూర్వాన్ని కూడా బయట పెట్టాడు. సరే భూమి, నువ్వు అంటున్నావు కదా, వాడిని ఎలాగైనా నా ముందటికి తీసుకురా, అపూర్వనే మీ అత్తని చంపిందని చెప్పేసి అంటే ఖచ్చితంగా అపూర్వను అరెస్ట్ చేస్తాను అని చెప్పేసి వెంటనే గగన్ని అరెస్ట్ చేసి పోలీసులు తీసుకెళ్తుండగా, అపూర్వ నేను ఒకవేళ బయటకు వచ్చినా కూడా నేను వదిలిపెట్టను, ఎలాగైనా సరే నిన్ను చంపకపోనా ఆ చావు నాతోనే నీకు రాసి పెట్టింది అని చెప్పేసి వార్నింగ్ ఇచ్చి వెళ్తుండగా, చూసావు బాబా ఆ భూమి కావాలని ఆ గగన్ గాని రెచ్చగొట్టుకొని మన మీదకి ఎలా వచ్చిందో అని ఈ విధంగా భూమి మీద లేనిపోని అపూర్వ నూరు పోస్తూ ఉంటుంది. మరి ఏం జరగబోతుంది? కృష్ణప్రసాద్ వెలుగులోకి వచ్చినాకనే అపూర్వ బండారం బయటపడబోతుంది.